పత్తాపారం అయితే బాగా నడుస్తుంది. సీజ్ ద షిప్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. అర్థమైందిరా? ఒక్కోలా చెప్తున్నాడు. అసలు ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా. వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. ఈవెన్ పిఠాపురం, వై నాట్? ఏ వైసీపీ నాయకులు మీరు ఏమి మాట్లాడతారో మాట్లాడుకోండి, వీళ్ళన్నీ వింటాం. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. మాట భద్రం సారు. యు ఆర్ గెట్టింగ్ యూస్డ్ టు స్మగ్లర్స్. సీజ్ ద షిప్. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి ఏం చేస్తున్నారు? సీజ్ ద షిప్. 75కి 175, వై నాట్? గుర్తుపెట్టుకో, అఘాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. ఏం చేశాడు? నాకు తెలిసినంత వరకు 100కు 100% సక్సెస్ రేట్. 100కు 100. Seize the ship. Seize the ship. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది Seize the ship. అయిందా? రాసివ్రా. రానా? రాకి రాసి సార్కి సార్. Bye bye జగన్. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. Seize the ship. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. Seize the ship. సమీరా. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. మీ బాస్ కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? Seize the ship. Seize the ship. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. మనల్ని ఎవరు రాదు కదా? జగన్, నీ కోటలు బద్దల కొడతా. మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. అది కదా లెక్క. మరి కొట్ట తలగిరేసే పాలకుడుంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అఘాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. హలో జగన్, బాయ్ బాయ్ జగన్. Seize the ship. Seize the ship. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. Seize the ship. మీ బాస్ కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? Seize the ship. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పవన్ ని ఆంधी है. Seize the ship. లోకేష్ గాడాడు పనికి మన సౌడ్ దద్దమ్మ. Seize the ship. రాజులమ్మ జాతర. Seize the ship. Seize the ship. అయ్యో ఏ బాబు, ఏంటిది? ఏమన్నా షిప్ అనుకున్నారా? Seize the ship. Seize the spaceship. चुप कर बे, बोट को रोको. हाँ, पुलिस. अरे मुझे जरा संभालिए, मैं रॉन्ग बोट पे आ गया हूँ. क्या बंदूक? Well done sir, पकड़ लिया, इन सबको अरेस्ट कर लीजिए. Very good. Do you know how dangerously you guys are operating? मैं इनके साथ नहीं हूँ सर. కోర్టున్నదేంటి, మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? स्मगलिंग? Stern action will be taken on you. I won't leave it. नहीं सर, मैं स्मगलर नहीं हूँ सर. I won't leave it.
సీజ్ ద షిప్ లెట్స్ గో. ఈ రజనీకాంత్ సేవలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి తిండి తినే ఇక్కడికి వచ్చి మొడుగుతాడు. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని ఇలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతి జోడించి అడుగుతున్నామండి. సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ సీజ్ ద షిప్. వాడి కథ వింటావా? వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. అధికార మదంతో ఎన్నో కలిసి కొట్టుకుంటున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో చెప్పు తీసుకో. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఇన్ని మాటలు మాట్లాడారు. నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడుదాకా. అతను నిశ్శబ్దం జాగ్రత్త పోకండి. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, సీజ్ ద షిప్. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దామని చూస్తున్నాడు, ఎప్పటికీ అర్థం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రార్డినరీ పర్సన్. అమ్మాయిలు ఇంత రౌడీల్లో తయారైపోతే ఎలా చెప్పండి? అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా? మనం యాడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద. బాగా కనపడ్డా, బాగున్నాడా? సీజ్ ద షిప్. వైఎస్ అనగా ఒక రాజు, ఇసుక రామంత మంచోడు ఇంకోలేడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. మాధవరెడ్డి పోలికలు ఎక్కడ వచ్చినా మీ నాన్నడు తెలుస్తుంది. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్పాను. దాంతో ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. నాకు కొడాక నాలుగు చీలేస్తా. లోకేష్ గాడాడు పనికి మన సౌడు దద్దమ్మా. పవన్ కళ్యాణ్ అనే కానీ వాడి కోపం వస్తే అతను చాలా కోపంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సైకో. ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. అర్థమైందిరా? వాడంతా చెడ్డోడు ఇంకోడు. 175 కి 175 వై నాట్? ఈవెన్ పిఠాపురం వై నాట్? ఏ వైసీపీ నాయకులు మీరు ఏమి మాట్లాడతారో మాట్లాడుకోండి, నేనండి వింటాను. వ్యూహం సంగతి నాకు తెలిసేయండి. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. పవర్ స్టార్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వాడి కథ వింటావా? వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పలా. జగన్ నీ కోటలు బద్దలు కొడతాం. నెత్తి మీద కానేసి తొక్కుతాం కదా. నువ్వెంతో నీ బతికంతో నీ స్థాయి. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి. ఏం చేస్తున్నారు? గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఏం చేశాడు వాడు? నాకు తెలిసినంత వరకు 100% సక్సెస్ రేట్. 100కు 100. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది దేశంలో అధికారం మారింది. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో మానసిక పవన్ కళ్యాణ్.
అయిందా రాసివ్వరా. రానా రాకి రాసి సార్కి సార్. బాయ్ బాయ్ జగన్. కదా పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరూ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. पवन नहीं आंधी है